గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం. మాటల్లోనే వచ్చారు మహానుభావులు. పురుషోత్తం గారంటే పుణ్య పురుషులు. అబ్బా రంగనాయకులు, చెప్పాను బాబాయ్ గారు. బాబాయ్ గారికి పొగడత వింటూ బూతు మాట విన్నంత కోపం వస్తుందని. కానీ అదేమిటో తమరిని చూడగానే చెవు కోసిన మేకల్లాగా 6 నొక్క రాగంలో రావడం మొదలెట్టారు. సరే సరే, తలోపాతికిచ్చి పంపించు. లోకనాథం గారు, దేవాలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయి? అన్ని సక్రమంగానే జరుగుతున్నాయండి. అయినా తమ దయ ఉండాలి కదండి. రంగనాయకులు, అయ్యా అంకె వేసే ఉందండి అయ్యా. సున్నాలు ఎన్ని పెట్టమంటారో చెప్పండి. 4 ఇవయ్యా. అయ్యా నమస్కారం అండి. నమస్కారం బాబు. నమస్కారం బాబు. బాబాయ్ గారు, తమకు చెప్పదగ్గవండి కాదు, కానీ మనస్సు ఉండబట్టగా చెప్తున్నాను. మరీ ఇట్ట చేతికి ఎముక లేకుండా దానాలు చేస్తూ పోతే. రంగనాయకులు, 10 మంది ఆకలితో మారుతున్నప్పుడు మనం మాత్రమే పాయసం తాగడం కూడా దోపిడీనయ్యా. మనం దాచుకోవాల్సింది డబ్బు కాదు, మంచితనాన్ని. బాగా చెప్పారు మావయ్య గారు. మరీ మట్టి విసుక్కునే కుటుంబంలో పుట్టాడేమో, రూపాయలు చూసేటప్పటికి ఎక్కిళ్ళు వస్తాయి పాపం. మీరు పాలు తీసుకోండి మావయ్య గారు. చూసారా బాబాయ్ గారు, మొగుడనే మర్యాద కూడా లేకుండా ఎట్లా మాట్లాడుతుందో. ఆనాడు బాబాయ్ గారే చెప్పకపోతే ఈ మట్టి పిసుక్కునేవాడు కూడా ఉండేవాడు కాదు నీ మొహానికి. అబ్బా, పెద్ద దిగొచ్చాడండి నవమన్మధుడు. ఎప్పుడు చూడు నడువు నొప్పులు, కేడ నొప్పులు. నాకు నడువు నొప్పి. హలో, వాట్? కేబుల్ ఫ్రమ్ లండన్? yes speaking. సంజయ్ అరవింద్ టుమారో. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా వస్తుందమ్మా, సంజయ్ లండన్ నుంచి రేపే వస్తాను. సంజయ్ రేపే? ఎంత మంచి వార్త చెప్పారు మావయ్య. అయ్యగారు, తమరు ముఖంలో సంతోషం చూడగానే కనిపెట్టేశానంట. అవుతారు. అమ్మాయికి తెరిచి శుభ్రం చేయించాయి. నమస్కారం పెట్టండి. రంగనాయకులు, గ్యారేజ్ నుంచి పెద్దగా దించి రిపేర్ ఏమైనా ఉంటే చేయించాయి. ఏమైనా అవకతవకలు జరిగాయో? సంజమ్మ గారు అగ్గి మీద గుగ్గిలో అయిపోతారు. ఏ అమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? ఓ ఫెంటాస్టిక్. అంకుల్ బాగున్నావా? నా మాటకేం గాని నువ్వు మటుకు సేవగాలి సోకి తెల్లగా దొరసానలా తయారయ్యావు. సర్లేవయ్యా, నీ దిశ తగిలేటట్టుంది. దగ్గరుండే అమ్మాయి లగేజీ కలెక్ట్ చేసి తీసుకురా. అలాగే పదమ్మ. అలాగే. ఒరే రాజయ్య, ఇండియాలో డ్రైవ్ చేసి చాలా రోజులైంది. తానా నువ్వు? నీకెందుకమ్మా శ్రమ? డ్రైవర్ ఉండే. నో డాడీ, నేను డ్రైవ్ చేసిందే. నీకు తెలియదమ్మా, ఇక్కడ రోడ్లు ట్రాఫిక్ అంతా. డాడీ, ఈ సంధి తలుచుకున్న పని చేసి తీరుతుంది. నీకుండనే ఉందిగా పిడివాదం. తాళాలు ఎవరా? థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. ఆగండి. అమ్మో, మా సంజమ్మ ఎంత మారిపోయిందో. ఈ ఇంటి గడపలో చూడపోతే నేను అసలు పోలికే పట్టేదని కాను. బాగున్నావు ఆంటీ? బాగున్నానమ్మా. అమ్మాయి గారు అచ్చం లండన్ దొరసనమ్మ గారిలో ఉన్నారా? చచ్చా, అచ్చం మహారాణి గారేరా. ఏంటన్నా? వీడు ఇంటికి కొత్త అమ్మాయి గారు, ఈ తప్పు కాసేయండి. ఏంటన్నా చెప్పు. తమరు అచ్చం మహారాణిలో ఉందని అంటున్నాడండి. అవునమ్మగారు. తీసుకో. ఇలా పక్కనట్లు ఇస్తారని తెలిసి 10 మాటలు చెప్పేవాడిని కదా. సగం తీసుకుందా? నవ్వు చేసి శేఖర్. శేఖర్ ఎవరు? శేఖర్. అరే నిరంజన్, ఏంటి అడవాడి? అతనితో తర్వాత చెప్తాను. ముందు సూట్ కేసు తిరిగి ఉంచు. ఇందులో ఏముంది? అబ్బా తర్వాత చెప్తానుగా, ప్లీజ్.
అర్థమైందిరా, అంటే నువ్వు ఇంకా ఈ గత పనులు మానలేదన్నమాట. ఇలాంటివి నాకు నచ్చవు. ప్లీజ్ గెట్ అవుట్. బ్రదర్ ఈ ఒక్కసారి కాపాడు, పోలీసులు తమ్ముతున్నారు, ప్లీజ్. ఏ తరుముకొస్తారని ముందు తెలీదా? మిస్టర్ నిరంజన్, స్నేహితుడిగా ఇంటికి రా, గౌరవిస్తాను, కానీ దొంగలా కాదు. శేఖర్, నన్ను కాదంటే ఏం జరుగుతుందో తెలుసా? యో షట్ అప్. ఇంకో నిమిషం అక్కడ ఉన్నావంటే నేనే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. కమల్ గెట్ అవుట్, గెట్ అవుట్. ఓకే. దొంగ 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 దొంగ. నువ్వా శేఖర్? ఎవరో అని కంగారు పడ్డాను. వస్తాను. అగో, నేనైతే మాత్రం తప్పుడు పని చేసి తప్పించిపోదామని చూస్తున్నావా? ఆ బ్రీఫ్ కేసు పెట్టు. ముందు ఆ బ్రీఫ్ కేసు పెట్టావు. నేను నీ స్నేహితుడిని, నన్నే పోలీసులు పట్టిస్తావా? నీ ఎంత చూస్తాను. ఏమిటో నువ్వు చూసేది వంకాయ. ఇదిగోండి సార్ మీ బ్రీఫ్ కేసు. డబ్బు సరిగ్గా ఉందో చూసుకోండి. పర్వాలేదు బాబు. నీ పేరేమిటి బాబు? శేఖర్ అండి. ఓ థ్యాంక్స్ బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. షబ్బా, కాళ్ళు పట్టుకుని రిక్షా ఎక్కించడం, చుట్టూ పట్టుకుని డబ్బులు ఉంచడం, మా ఐదారు సంతని. ఏమయ్యా, బాగున్నావా? ఏమే అమ్మా, ఇదేమిటి ఇంత ఆలస్యంగా రావడం? 10 రోజులు ముందు రాకూడదు? ఏదో ఇప్పటికైనా వచ్చానమ్మా.